ధనుసు రాశి మిత్రులారా, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. ఫస్ట్ గురు 7లో, శని 4లో, రాహు 3లో, కేతు 9లో, గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణ జ్ఞానంతో ఉన్నారు. అంటే దారి ఉంది, అవకాశం ఉంది, కానీ మొదటి అడుగు ఎలా వేయాలో తెలియదు. అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ. అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది. సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలుకొల్పేలాగా చేస్తుంది. ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది. మీ ప్రయత్నం దాన్ని లేపాలి, తట్టి లేపాలి. ధనుసు రాశి మిత్రులారా, ఆల్ ద థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే. 100% బాగుంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ట్రైనింగ్, మార్పులు, సూచనలు, అధికారుల చర్చలు ఉంటుంది. జాబ్ మార్పులు అవకాశాలు ఉన్నాయి. మీరు వద్దనుకున్నా కూడా తెలియకుండానే ఈ నెల ఆఖరిలోపు ఏదో ఒక ఉద్యోగాన్ని మారిపోవాలి, లేదా స్థానచలనం, ఊరు మార్పు, దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం. వాళ్ళని అడిగి మారవండి. మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు, కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం. కాన్ఫిడెన్స్ అవసరం. మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి. అతి నిర్ణయాలు వద్దు. చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి, బాగా అటెండ్ అవ్వండి. ప్రశ్న అడిగే వాళ్ళ కళ్ళల్లో ముఖం చూసి, కళ్ళల్లో చూసి చెప్పండి. తప్పకుండా మీ యొక్క శక్తి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పండి, తప్పకుండా ఉంటుంది. భాగస్వామ్య లాభం బాగుంటుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది. డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ, బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ నెల దిశ ముఖ్యం. ఎలా వెళ్ళాలనేది, వేగం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. మంచిదే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కెట్లో జాగ్రత్త పడండి. ఆశ కాదు, అవగాహన అవసరం. బాగా గుర్తుపెట్టుకోండి. విదేశీయ చదువు, విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది. అప్లై చేయడానికి ఇది మంచిది. ఈ నెల వీసాలకు కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఫలితం కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది. మొహమాటం